కానీ తను చైత్ర కాదు, తను ఒక మోసగత్తె. తన వల్లే ఇప్పుడు నా మేనల్లుడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. నేను అలా చూస్తూ ఊరుకోనానంద. ఇది ఇక్కడే ఉంటే విరాజ్కి ఏమవుతుందో ఏమో. హంస, అసలే బాధలో ఉన్నావు, ఇంకా బాధ పెట్టాలని చూడకు. వదినా, తను ఇక్కడే ఉంటే మనం జీవితాంతం బాధపడాలి. పిన్ని, దయచేసి అలా అనొద్దు. వద్దు తల్లి, వద్దు. నువ్వు వరుసలు కలపొద్దు. నువ్వు ఎవరివో ఏంటో. చైత్ర అని మా ఇంట్లో దాపురించిన దగ్గర నుంచి మాకన్నీ అపశకునాలే. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మా విరాజ్ మాకు దక్కకపోవచ్చు. కొంచెం సైలెంట్గా ఉండండి మేడం, ప్లీజ్. ఆనంద్ గారు, పేషెంట్ని చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు, ఆయన స్పృహలోకి వస్తారు. ఆగో. ఎక్కడికి? పిన్ని, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. నువ్వు వెళ్లాల్సింది లోపలికి కాదు, బయటికి. నడవే బయటికి. పిన్ని ప్లీజ్, అలా అనొద్దు. నా కన్నయ్యని నేను చూడాలి. వద్దు. నీ చూపు కూడా విరాజ్ మీద పడకూడదు. ప్లీజ్ పిన్ని, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా ఇక్కడ కరిగేవారెవ్వరూ లేరు. పిన్ని, ఇలాంటి శని దరిద్రపు గొట్టోళ్ళు ఎక్కువసేపు మన మధ్య ఉండకూడదు. రావే. పిన్ని, పిన్ని ప్లీజ్ పిన్ని, పిన్ని పదవే. పిన్ని, పిన్ని ప్లీజ్. నువ్వు ఇంకెప్పటికీ విరాజ్ దగ్గరికి రాలేవు. పిన్ని, పిన్ని. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఇందాకే కదా చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు చూడు ఇలా అయిపోయాడు. చిన్నోడా, ఏమైందిరా? ఏమైంది సిస్టర్? పల్స్ రేట్ తగ్గిపోతుంది సార్. అమ్మా, బీపీ టెంపరేచర్ కూడా తగ్గిపోతున్నాయి. బీపీ కంట్రోల్లో లేదు సార్. డాక్టర్, మా తమ్ముడికి ఏమైంది? సడన్ గా బీపీ డౌన్ అవుతుంది అంటున్నారు. డాక్టర్ గారు, మా వాడిని ఎలాగైనా బతికించండి, మీకు దండం పెడతాను. కంగారు పడకండమ్మా, మేము చూసుకుంటాం కదా. ముందు మీరు బయటకు వెళ్ళండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. అదిగా డాక్టర్, నా తమ్ముడు. సిస్టర్, వీళ్ళని బయటకు పంపించు. డాక్టర్. అయ్యో రామా, ఏంటిదే? నా పెళ్ళాన్ని రక్షిస్తూ బయట నుంచి వచ్చేసింది అనుకుంటా. అమ్మో, నేను ఇప్పటి వరకు రెస్ట్ తీసుకున్నానని తెలిస్తే రెస్ట్లెస్గా పనిష్మెంట్ ఇస్తుంది.
ఈ కత్తితో ఉల్లిపాయలు టమాటాలు కోసి కలరింగ్ ఇద్దాం. అమ్మని తాత ఆ, వాడెవడో దొంగనుకుంటా. అవురా అట్లనే ఉన్నాడు. చేతిలో కత్తి కూడా ఉంది. ఆ, జాగ్రత్తగా పట్టుకుందాం పదా. పద. జర చూసుకోండిరా. సరే అమ్మా. దొంగతనానికి వస్తారా? చిన్నడా ఆపరా. అమ్మా నువ్వు ఊరుకో అమ్మా. ఇలాంటి దొంగలకి ఇలానే కావాలి. కొట్టు, గట్టి కొట్టు. ఇంట్లోకి దొంగొచ్చిండమ్మా. నేను దొంగని కాదు. గజ దొంగవా? అసలు మీరెవరు? నా ఇంట్లో నన్నే పట్టుకుంటున్నారు. నీళ్ళేంటి అబద్ధం చెప్తున్నావా? అక్క వీడు గజ దొంగ కూడా కాదు, పెద్ద ఖతర్నాక్ దొంగ. రే పిల్ల దొంగ మహే, ఏంటి నన్ను దొంగ అంటుంటే చూస్తున్నావు నువ్వు? చెప్పు, వీళ్ళకి నేనేమో చెప్పు. ఏందమ్మా ఈ నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఇతను నీకు తెలుసా అమ్మా? హా తెలుసు పిన్ని. వేస్ట్ క్యాండిడేట్ గురించి ఎవరు ఏం తెలుసుకున్నా ఉపయోగం ఏంటి? మహీ, వీళ్ళ ముందు నా పరువు తీయకు. నీ మొహానికి పరువు కూడా ఏడ్చిందా? సారీ అండి మిమ్మల్ని దొంగ అన్నందుకు. నీ రాబిన్, దొంగలతో అతన్ని పోల్చినందుకు దొంగలు కూడా సిగ్గుపడతారు. తాళి కట్టిన మొగుడు పరువు తీయడం పతివ్రతల లక్షణం అనిపించుకోదు మహి. క్యారెక్టర్ లేనివాడు కట్టిన తాలికి విలువే ఉండదు. అయితే ఆ తాళి తీసి ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా. నీ తాట తీసిన తర్వాతే కదా నేనిక్కడి నుంచి కదిలేది. అమ్మా అట్లా అనకూడదమ్మా. పిన్ని, ఇతని గురించి మీకు తెలియక జాలి పడుతున్నారు. ఇతను చేసిన ఘోరాలు తెలిస్తే కత్తి తీసుకుని నరకడానికి వెంట పడతారు. చాలు, నా గురించి ఇచ్చిన ఇంట్రొడక్షన్ చాలు. అసలు వీళ్ళెవరు చెప్పు? వీళ్ళెవరు? నా వాళ్ళు. ఆ? నీ వల్ల ఎప్పుడు ఎక్కడా వీళ్ళని చూడలేదే. వీళ్ళ భాష కూడా వేరుగా ఉంది. నీకు వీళ్ళకి చుట్టరకం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసుకుని ఏం చేస్తావు? ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారు కదా, చెప్పచ్చు కదా. ఆహా, చెప్తాలే. తిను మా పిన్ని. అదిగో ఆయన మా తాతయ్య. హా ఇదిగో అసలు ఇతని గురించి పరిచయం చేయాల్సినంత సీన్ ఇతనికి లేదు. ఇతను కనిపించగానే పలకరించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఇంట్లో వస్తువులా ఒక మూలనుంటాడంతే. ఏం ఉపయోగపడ్డు. ఉపయోగపడని వాడిని వదిలించుకోవచ్చు కదా. మా వాళ్ళని చూసుకునే దాన్ని బట్టి నిన్ను వదిలించుకోవాలా లేక నీ తిక్క కుదిరించాలా అనేది నేను డిసైడ్ చేస్తాను. అంటే
వీళ్ళకు కూడా నేను సేవ్ చేయాలా? అంతే కదా, అలాగే అనుకో. మా వాళ్ళ సేవల్లో తేడా వస్తే వాళ్ళకింకా ఏదైనా జరిగినా ఆ, ఒక్కొక్కరికి ఈగ కూడా వాళ్ళనివ్వను కదా. చూస్తాను కదా. అవును, నా సైకో అత్త ఇది కనపడ్డం లేదు. ఇక్కడ బాధలు భరించలేక. ఏంటి? అదే మహి, ఇక్కడ బాధ్యతలు ఎక్కువయ్యాయని రెస్ట్ తీసుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది. ఆహా, సర్లే. మీ అమ్మతో పాటు నువ్వు కూడా పోవచ్చు కదా, దరిద్రం వదిలిపోద్ది. నీ మెల్లో తాళి కట్టిన పాపానికి నాకు అది తప్పదు కదా. ఆహా, సర్లే. అయితే ఇక నుంచి మీ అమ్మ డోస్ కూడా నీకే కలిపి డబుల్ డోస్ ఇస్తా. షాక్ అయింది చాలు, వెళ్ళి బ్యాలెన్స్ పనులు చూడు. నాలాంటి కర్మ ఏమొకడికి రాకూడదురా బాబా. పొగోడికి కూడా మహిళలాంటి పిల్లలు రాకూడదు. ఏంటి? ఏం లేదులే. దామరా. పిన్ని, తాతయ్య, నేను చెప్పిన మా ఇంటి విషపురుగులు నా మొగుడు, మా అత్త. వీళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి. అది కాదు బిడ్డ, గిట్లాంటి వాళ్ళతోటి ఎట్లా ఉంటున్నావు నువ్వు? నా తలరాత పిన్ని, ఇదంతా వదిలేయండి. కానీ అంత మగాణ్ణి కూడా నీ గుప్పిట్లో బలే పెట్టుకున్నావమ్మా. బాగా ఆడిస్తున్నావు. అలా లేకుంటే వీళ్ళ సంగతి మీకు తెలీదు తాతయ్య. చెప్పా కదా తాత, అక్క శివంగి లెక్క. అమ్మ మహి, విరాజ్ బాబు నీకు తిరిగి ఫోన్ చేసిండమ్మా? లేదు పిన్ని. కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రో లేదో ఎవరినైనా అడిగి తెలుసుకోమ్మా. అలాగే పిన్ని, ఆనంద్ గారికి ఫోన్ చేస్తాను. చైత్ర. ఆనంద్ గారు, నేను మహిని. మహి, నువ్వా? చైత్ర నీ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేసిందేమో అనుకున్నాను. అక్క ఇక్కడికి రావడం ఏంటి? రాక్ స్టార్ తో పాటు మీ ఇంట్లో కదా ఉండేది. ఓహో, నీకు తెలీదు కదా. ఏమైంది? విరాజ్కి యాక్సిడెంట్ అయింది. అయ్యో, రాక్ స్టార్ కి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు? చైత్ర తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తిరిగి రాలేదని తనని తీసుకురావడానికి విరాజ్ వెళ్ళాడు. అక్కడ యాక్సిడెంట్ అయిందంట. ఏమైందమ్మా? రాక్ స్టార్ కి ఎలా ఉంది ఇప్పుడు? క్రిటికల్ గానే ఉంది. అయ్యో, ఏంటి ఆనంద్ గారు, మా అక్క ఎలా ఉంది? తను బాగానే ఉంది. ఆగండి, నేను వెంటనే వస్తున్నాను. మహి, నువ్విక్కడికి రావటం కంటే ఇప్పుడు చైత్రకి సపోర్ట్గా ఉండాలి. అక్క అక్కడే ఉంది కదా, నేనొస్తే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మహి, చైత్ర ఇక్కడ లేదు. తనని మా అత్తయ్య వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అందుకే తను నీ దగ్గరికే వచ్చిందేమోనని ఫోన్ లిఫ్ట్ చేయగానే చైత్ర అన్నాను. సరే ఆనంద్ గారు, మీరు రాక్ స్టార్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను అక్క గురించి తెలుసుకుంటాను. సరే మహి. మహి, మహి ఏమైందమ్మా? రాక్ స్టార్ కి యాక్సిడెంట్ అయిందంట. విరాజ్ బాబుతోటి మా బిడ్డ కూడా ఉంది కదా. అక్కకేం కాలేదు. పాపం, రాక్ స్టార్ కి ఎలా ఉంది? సీరియస్ గానే ఉందంట. మమ్మల్ని గిట్లా కాపాడి గా బాబుకి ఇట్లా ఊడేంది. విరాజ్ బాబుకి ఏం కాకూడదు. ఆ పోచమ్మ తల్లి బాబును తప్పకుండా కాపాడుతుంది. ఫోన్ చేసినైనా అక్కీడకు వచ్చిందని అడుగుతున్నాడు ఏంటక్క? అక్క హాస్పిటల్ దగ్గర లేదంట. అక్కడ లేకపోతే ఏడికి పోయినట్టు మహి? బాబంత కష్టంలో ఉంటే తను తోడు లేకుండా ఉంటే ఎట్లమ్మా?
మా అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. నేను అక్కడికే వెళ్తాను. అమ్మ మహి, నాకు కూడా కొంచెం కంగారుగా ఉంది. నేను నీతో పాటు వస్తా. వద్దు పిన్ని, మీరు బయటికి రావడం ప్రమాదం. నేనే వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను పిన్ని. పిన్ని, ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి. దాంట్లో నా నెంబర్ ఉంది. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. గట్లనేమ్మా, నువ్వు జాగ్రత్త. నందుని కంగారు పడొద్దని చెప్పు. సరే పిన్ని, మీరు జాగ్రత్త. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలం జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక విరాజ్ గ్రూప్ బ్లడ్ బయట బ్లడ్ బ్యాంకుల్లో అవైలబుల్లో లేదు. వెంటనే విరాజ్కి ఆపరేషన్ జరగకపోతే విరాజ్ ప్రాణాలకి చాలా ప్రమాదం. తన కన్నీళ్లు పెద్ద కుట్ర, తన వేషం పెద్ద వ్యూహం, తన లక్ష్యం మన పతనం. పదవే. నువ్వు ఇంకెప్పటికీ విరాజ్ దగ్గరికి రాలేవు. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావులు కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా అమ్మా, జగజ్జనని మోక్ష ప్రదాయిని, నేరమెవ్వరిదో దారి తప్పి నేనంటే గిట్టని వాళ్ళు నెట్టేశారని నేను నీ చెంతకి రాలేదమ్మా. నువ్వే దిక్కని మొర పెట్టుకుని నా గుండెల్లో బాధని చెప్పుకుందామని వచ్చాను. ఈ సృష్టిలో మంచిని కాపాడి చెడుని చీల్చి చెండాడే అమ్మలగన్న అమ్మవి. మంచిని కాపాడే నువ్వు మంచి మనిషి అయిన విరాజ్ని ఎందుకు పరీక్షిస్తున్నావు తల్లి? ధర్మానికి కట్టుబడి న్యాయం వైపు నిలబడి నన్ను రక్షిస్తూ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న తనని ఎలా అయినా సరే కాపాడమని అర్థించడానికి వచ్చానమ్మా. శక్తి స్వరూపిణివి, అభీష్ట వరసిద్ధి ప్రదాయినివి. తనను రక్షించి ఒకే ఒక్క వరాన్ని కటాక్షించు తల్లి. తనెవరో నేనెవరో కొన్ని రోజుల క్రితం మా ప్రపంచాలే వేరు, మా జీవితాలే వేరు, మా బతుకులు వేరు. కానీ నువ్వు ఆడిన ఆటలో నేను అతని జీవితంలోకి వెళ్ళాను. ఆ తర్వాత నీ లీలల వలన తన జీవిత భాగస్వామిలాగా నటించడానికి వెళ్ళాను. అది కేవలం నటనే కదమ్మా. తను కట్టిన మాంగళ్యానికి శక్తి ఎలా ఉంటుంది? నేను కట్టుకున్న తాళి తెగిపోతే తనకి ప్రాణగండం ఎలా వస్తుంది? ఏ సంబంధం లేని మా మధ్య బంధం ఎలా ఉంటుందమ్మా?
ఏం సమాధానం చెప్పాలి?